మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. విధితో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు చదువులో రాణించాలి. విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేసిన కలెక్టర్ ఉత్తమ బోధన అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించి దృష్టిలోపమున్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆర్బీఎస్కే మొబైల్ హెల్త్ బృందాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా జిల్లాలో మొత్తం 2010 మంది విద్యార్థులు దృష్టిలోపంతో బాధపడుతున్నారని నిర్ధారించారు. ఇందులో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 338 కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగిందని, అవసరమైన వారికి శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్లోని సరోజిని కంటి ఆసుపత్రికి పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్కు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా రజిత వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. So the government has taken a step forward to identify who all children are in need of eye glasses, and they will provide these corrective glasses so that you and your family the welfare of you and your family are not hindered, and you can progress in your life in an undeterred manner. You will not be able to participate in certain like Air Force, Army, then you will have some more problems during screening. Okay, so I request you so that your eyes are safe and you can get selected in army and all those technical courses. Ashita.